వచ్చే వర్షాకాలానికి కుండీల్లో మట్టి సిద్ధం చేసుకుంటున్నాను. వాటిలో ఏమేమి కలుపుతున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మట్టి తీసుకున్నాను, దానిలో పైన చల్లాను కదా వైట్ కలర్ లో ట్రైకోడర్మా విరిడి. ఇది మొక్కలు వేర్లు మంచిగా పెరగడానికి, ఇంకా తెగులు అలాంటివి రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. పైన చల్లేసాం కదా, అది మట్టిలో ఇంకా పశువుల ఎరువు కూడా కలుపుకున్నాను. అలాగే ఇది ఎప్సమ్ సాల్ట్. ఇది కూడా మొక్కలు పచ్చగా ఇంకా బాగా ఎదగడానికి, వేరు వ్యవస్థ కూడా బాగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. దీనిలో కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. మనం తర్వాత కుండీల్లో కూడా వేసుకోవచ్చు, కానీ మట్టి కలిపేటప్పుడే కొద్దిగా వేసుకుంటే మంచిదన్నమాట. ఒక 50% మట్టి, 50% పశువుల ఎరువు కలుపుకున్నాము మట్టిలో. ఇంకా ఈ పైన ఇవి వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కుండీల్లో హోల్ చేసుకుని మనం ఏ టబ్బులైనా సరే కింద రంధ్రం చేసేసుకుని దానిపైన పెంకు పెట్టుకోవాలి. పెట్టుకుని దానిపైన కొద్దిగా మట్టి వేసి ఫస్ట్ దానిపైన ఎండుటాకులు వేసుకోవాలి. మనం గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో వచ్చిన ఆకులన్నీ మనం తీసేస్తాం కదా ఎండినవన్నీ, అవన్నీ వేసుకోవాలి. దానిపైన మట్టి వేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ కింద మట్టి వేసుకుని పైన ఇది వేసుకుంటే, ఎండుటాకులు అవి పైన మట్టి వేసుకుంటే అది మంచిగా కుళ్ళిపోద్ది అనమాట. లోపలే కంపోస్ట్, మంచిగా కంపోస్ట్ అయిపోద్ది. చూసారు కదా, ఇలా టబ్బు తీసుకుని ఇలా హోల్ చేసుకున్నాను. దానిపైన పెంకు పెట్టుకోవాలి. దానిపైన కొద్దిగా మట్టి వేసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్ గా మనం ఎండుటాకులు వేయకుండా కొద్దిగా మట్టి వేసుకుని తర్వాత ఎండిన ఆకులు ఇలాంటివన్నీ వేసుకోవాలి. మనం ఊడ్చుకున్నప్పుడు వస్తుంది కదా గార్డెన్ లో, పైన టెర్రస్ గార్డెన్ లో. అలాగే మనం ఎండిపోయిన మొక్కలు, బీర తీగలు అలాంటివన్నీ తీసేస్తాం కదా, అలాంటివన్నీ వేసుకోవచ్చు. దానిపైన మట్టి వేసుకుంటే, మనం ఇప్పుడు కలిపాం కదా కొన్ని ఎరువులు వేసుకుని అవి మట్టి వేసేసుకుంటే మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. దీన్ని మనం మొక్కలకి నీళ్ళు ఇచ్చుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడే వీటికి కూడా కొద్దిగా పైన నీళ్లు ఇలా వేసుకుంటే మట్టి కంపోస్ట్ అయిపోద్ది అనమాట. ఆ ఎండుటాకులు అవన్నీ కంపోస్ట్ అయిపోతుంది. మనం తర్వాత వర్షాకాలానికి మొక్క పెట్టుకోవచ్చు. వంకాయలు, టమాటా, మిర్చి, లేదా బీరకాయలు, సొరకాయలు ఇలాంటివి మన ఇష్టం అనమాట. ఏ మొక్కలైనా సరే పెట్టుకోవచ్చు. ముందు ఇలా పెట్టుకుని కొద్దిగా నీళ్లు రోజు మన మొక్కలకి ఇచ్చేటప్పుడే కొద్దిగా దాన్ని కూడా పట్టుకుంటే మంచిగా కంపోస్ట్ అయిపోద్ది అనమాట. అదంతా మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. మనం పెట్టుకునే మొక్కలకి మంచిగా పెరుగుతాయి. కాయలు, మనకి పండ్లు కానీ కూరగాయలు కానీ బాగా వస్తాయి. ఇలా మనం అన్ని రెడీ చేసుకోవాలి. ఇలా పైన నీళ్లు కొద్దిగా చిలకరించుకుంటే మంచిగా పెరుగుతాయి అన్నమాట. అలాగే నేను కొన్ని విత్తనాలు కూడా పెట్టుకుంటున్నాను. అప్పుడే మట్టి వేసుకున్న తర్వాత చిన్న టబ్బుల్లో ఈ పచ్చిమిర్చి కోసం అనేసి నారు పోసుకుంటున్నాను. మనం ఎక్కడుండో కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన ఇంట్లో ఎండుమిర్చి ఉంటుంది కదా, వాటిల్లో విత్తనాలు తీసేసుకుని మనం వీటిపైన ఇలా మట్టి వేసుకుని దానిపైన నీళ్లు చల్లేసుకుని దానిపైన విత్తనాలు వేసుకుని దానిపైన మట్టి ఇట్లా వేసుకోవాలన్నమాట. విత్తనం కనిపించకుండా మట్టి పైన పరుచుకుంటే అయిపోతుంది. ఏ విత్తనాలైనా, వంగనారు వేసుకున్నాను నేను ఆల్రెడీ. అలాగే టమాటా కూడా వేసుకున్నాను. ఇలా పైన నీళ్లు చల్లుకుంటే మనం రోజు మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా వీటి కూడా కొద్దిగా స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. అలాగే ఇది పెద్ద టబ్బు, కొద్దిగా దీనిలో కూడా దానిమ్మ విత్తనాలు అన్నమాట. దానిమ్మ గింజలు ఇవి మంచి విత్తనం. మా చెట్టు తీసేసాము, ఒక చెట్టు, దాని విత్తనాలు అనమాట. దాని విత్తనాలు కొన్ని తీసుకున్నాను. చాలా లావుగా వస్తాయి, బాగా తీయగా ఉంటది అనమాట. ఆ విత్తనాలు తీసుకుని దీనిలో వేసుకుంటున్నాను. దీనిపైన కూడా ఇలా
ఆ విత్తనాలు కనిపించకుండా మట్టి పైన పరుచుకుంటే మనకి విత్తనాలు మొలకలు వస్తాయి. నేను పెద్ద టబ్లోనే పెట్టుకున్నాను డైరెక్ట్ గా. ఇంకా ఈ మొలకలు వచ్చినప్పుడు దీనిలోనే ఉంచేస్తాను. ఇలాగే తీసి మరలా పెట్టుకోకుండా దీనిలోనే ఉంచేసే విధంగా పెట్టుకున్నాను. ఇంకా ఎక్కువ మొక్కలు వచ్చినాయి అనుకోండి కొన్ని తీసుకుని వేరే టబ్బుల్లో పెట్టుకోవచ్చు అని అన్ని ఒకే దానిలో వేసుకుంటున్నాను. కొన్ని అయితే దీనిలోనే డైరెక్ట్ గా ఇలా ఉంచేస్తాను. ఈ పెద్ద టబ్బు ఉంది కదా, దీనిలో పెట్టుకున్నాను. చూశారు కదా, ఈ విధంగా నేను వచ్చే వర్షాకాలానికి మట్టి సిద్ధం చేసుకున్నాను. అన్ని కుండీల్లో కొన్ని ఖాళీ అయిన కుండీలన్నీ తీసేసి మట్టి కింద వేసేసి అలా మనం కలిపేసుకుని ఎరువులు అలాంటివన్నీ కలుపుకుని పెట్టుకుంటే మంచిదన్నమాట. కొన్ని కుండీల్లో అయితే ఈ మనకి ఇవి నువ్వుల చెక్క, నువ్వు చెక్క, పల్లీల చెక్క ఉంటాయి కదా, అవి కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వాటిలో కూడా ఇచ్చుకున్నాను. వాటిలో అది ఆ చెక్కలు ఉంటాయి కదా వేసేసి దానిపైన మట్టి వేసేసాం అనమాట. ఈ విధంగా మొత్తం అంటే ఖాళీ అయిన కుండీలు కొన్ని వాటిల్లో ఇంకా వంకాయలు అలాంటివన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, గోంగూర ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. అలాంటివన్నీ అలాగే ఉంచేసాము. ఖాళీ అయిపోయిన కుండీలన్నీ తీసేసుకుని ఇలా పెట్టుకున్నాము. ఇలా మనం ఇప్పుడే మనం వర్షాలు రాకముందే ఇలా సిద్ధం చేసుకుంటే మనకి వర్షం పడగానే వెంటనే మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి నారు పోసుకున్నవి ఇవి రెండును ఇంతకు ముందు చూపించా కదా, అవన్నీ విత్తనాలు టమాటా ఇంకా అలాంటి విత్తనాలన్నీ వేసుకున్నాను. నారు పోసుకున్నమాట, వంకాయ నారు ఇవన్నీ. చూశారు కదా, ఈ విధంగా వర్షాకాలానికి మట్టి సిద్ధం చేసుకున్నాను. మీరు కూడా ఈ టైంలోనే అన్ని సిద్ధం చేసుకుంటే మనకు వర్షం రాగానే మనం మొక్కలు పెట్టుకోవచ్చు, వెంటనే ఈజీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.